హాయ్ అండి. చూసుకుంటే గనక సర్పంచ్ ఎలక్షన్‌లు ఇప్పట్లో ఉండే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో లేదని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చూసుకుంటే గనక ఇంకా కొన్ని రోజులు కూడా స్పెషల్ ఆఫీసర్స్ తోటే మనకు గ్రామాలు నడిపించే అవకాశం ఉందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. సో, మరి సర్పంచ్ ఎలక్షన్‌లు ఇప్పట్లో పెట్టకపోవడం గల కారణాలేంటి అనేది మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుంటే, సో, ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాఖలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఇందిరమ్మ ఇల్లన్నారు, రైతు భరోసా అన్నారు, ఆత్మీయ భరోసా అన్నారు. ఇంకా చాలా చాలా గూడా హామీలన్నారు. ఏ ఒక్కటి గూడా అమలైన దాఖలాలు ఎట్టి పరిస్థితుల్లో లేవని జెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇవి అమలు కాకపోతే రేపు పొద్దున మనం ఎలక్షన్‌లో ఏ విధంగా ఓటడగాలి? జనాలు మనకి ఏ విధంగా ఓటేస్తారు? ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు గదా! ఇప్పుడు ఎలక్షన్‌కొస్తే ఏ విధంగా ఉంటది అనే ఉద్దేశ్యంతోటి ప్రభుత్వం దీని గురించి పునరాలోచన పడ్డట్టు గూడా మనకొస్తున్న సమాచారం. మరి నిజంగానే గనక చూసుకుంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ అమలు గాలే. మరి గ్రామ సభలు పెట్టినము. మనకు మనకు జనవరి 26కి ఇస్తామన్నాం రైతు భరోసా అది ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళను అది ఇవ్వలేదు. రేషన్ కార్డులను అది ఇవ్వలేదు. సో, ఇవేవి ఇయ్యకుండా జనాలు మనల్ని ఎలా నమ్ముతారని చెప్పేసి ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు కూడా మనకొస్తున్న సమాచారం. సో, లిటరల్ గనక చూసుకుంటే ఇదే జరుగుతుంది లిటరల్లీ. ఏమైతుందంటే, మొన్న గనక చూసుకుంటే జనవరి 26 వరకు మేము అన్ని ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. నైటు 12 గంటలకు టకీమని చెప్పేసి మీ ఫోన్ చూసుకోండి మీకు రైతు భరోసా పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చూసుకుంటే గనక రైతు భరోసా వచ్చిన దాఖలాలు ఏ ఒక్క రైతుకు కూడా లేదు. చూసుకుంటే గనక ఇప్పుడు ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమింత కష్టపడి ఇంత నమ్మినాం. సో, మాకే రైతు భరోసా ఇయ్యలేదు. మాకే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదు. మాకే రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలా మంది కూడా రైతులు చెప్తున్న విషయం. సో, నేను కొంతమంది రైతులు పబ్లిక్ టాక్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏందంటే, మేము ఫక్తు కాంగ్రెస్ వాళ్ళం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. సో, ఇప్పుడు మేము జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. చూసుకుంటే గనక మన రాజకీయ నాయకులు కొంతమంది ఏమంటారు, కేసీఆర్ బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధు బాగా వచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటల కరెంట్ వచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పథకాలు టైం టు టైం జరిగినాయి. మనం వచ్చిన కాంచి కూడా మనకి ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని చెప్పేసి ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. లిటరల్లీ గనక చూసుకుంటే ఇది ఒక్కటనే కాదు, ఇంకా చాలా చాలా అంశాలు కూడా తెరపైకి రావడం జరుగుతుంది. ఇవన్నీ అమలైనాకనే మనం సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్తేనే మనం మామూలుగా ఒక గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సో ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా మనకు హైకమాండ్ చెప్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఇది ఇలా ఉంటే ముందు ముందు రోజుల్లో కూడా మన పార్టీల పరిస్థితి ఏంది, మరి బీఆర్ఎస్ పుంజుకుంటుందా అనే అంశాలు కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయని పనిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తారు. లిటరల్ కనుక చూసుకుంటే వాళ్ళు ఏమంటారు, జనవరి 26 మిడ్ నైట్ రాత్రి టకీమని అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పగానే వీళ్ళు కౌంటర్ గా వీళ్ళు టోల్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు నైట్ 12 గంటలకు ఎవడొస్తారు, ఏ ఆఫీసర్ ఉంటాడు నైట్ 12 గంటలకు మీకు ఏ విధంగా డబ్బులు పడతాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఇందిరమ్మ ఇల్లు ఏమైతుంది, చాలా మంది ఏమంటారు, మేము మేము అర్హులం, మాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు, ఆల్రెడీ ఇల్లు ఉన్నోళ్ళకు అనర్హులకు కూడా పేరు వస్తుంది. సో మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు నిలదీస్తే దానికి అధికారులు స్పందించి వాళ్ళు ఏమంటారు, ఇది ఫైనల్ కాదు, ఇంకా కొన్ని రోజులు ఉంటది. సో మరి దాని కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటది, మీరు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు మళ్ళీ అప్లై చేసుకోమంటారు, రైతు భరోసాకు మళ్ళీ అప్లై చేసుకోమంటారు, రేషన్ కార్డుకు మళ్ళీ అప్లై చేసుకోమంటారు. ఇన్నిసార్లు అప్లై చేసుకుందానికి మరి గ్రామ సభలు పెట్టడం ఎందుకని చెప్పేసి మనకు వస్తున్న సందేహం ఇది. మరి ఇవన్నీ మళ్ళీ అప్లై చేసుకుందానికి రీఅప్లై చేసుకుందానికి మళ్ళీ గ్రామ సభలు పెట్టడం ఎందుకు, దానికోసం మేము గ్రామ సభలు పెట్టి క్యాండిడేట్లను నిర్ణయిస్తాం. సో మా క్యాండిడేట్లకు మా అర్హులకే మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా ఇలానే జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అని చెప్పేసి మనకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అప్పుడు కూడా సర్వే చేసిరు. మళ్ళీ మొన్న రీసెంట్ చూసుకుంటే కులగన్న సర్వే అన్నారు. దాంట్లో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు, పట్టా పాస్బుక్ నెంబరు, ఆధార్ కార్డు, మన్ను, మశాను, ఫోన్ నెంబర్ అన్ని ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కులగన్న సర్వేలు ఇవ్వడం జరిగింది. దేంట్లో కూడా రాకుంటే మరి ఇట్లా మాకు రేషన్ కార్డు రాలేదని చాలా మంది అభ్యర్థులు అడిగితే మళ్ళీ ఏమంటారు, మీరు ఇంకా కొత్త కార్డు అప్లై చేసుకోండి, మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోండి అని చేసి చెప్పడం జరుగుతుంది. మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి మరి ఇవన్నీ చేయడం ఎందుకు అని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి అప్లై చేసినాం, సరే అదే మిస్టేక్ అయింది ఎక్కడో పోయింది అనుకోవద్దు, మళ్ళీ అప్లై చేసినాం మధ్యలో అది రాలేదు, మొన్న రీసెంట్గా అప్లై చేసినాం అది రాలేదు. వాళ్ళని ఆఫీసర్ అయితే ఏమంటే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, కొన్ని ఆన్లైన్ కాలేదు మేమే చేయమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు ఏమన్నా కూడా 100% అర్హులకు లబ్ధి చేకూరాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు క్యాష్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు స్పెషల్గా అవకాశం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరే వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా గడ్డం ప్రసాద్ మేము ఇట్లా హామీలు ఇచ్చినాం, సో ఇలా అయిందని చెప్పేసి చెప్పడాలు,
కొంతమంది బీఆర్ఎస్ అది కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరో ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరే చెప్పుకునే పరిస్థితి రాగానే మీరు దీని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు క్యాష్ చేసుకొని దాన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. 100% ఇదే జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు సర్పంచ్ ఎలక్షన్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి మనకు మార్చి 31 పెట్టడం జరిగింది. అంటే ఇచ్చిన హామీలు కూడా మార్చి 31 వరకు చేస్తామని చెప్పడం జరిగింది. అది మార్చి 31 అవుతుందో లేదో ఫక్తు కాంగ్రెస్ వాళ్ళకే చాలా డౌట్ ఉంది, మనకు ఉండడం కాదు. ఫక్తు కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఏమో ఉన్నా మరి ఈసారైనా చేస్తాడో చేయడో మరి ఒక $1 మిలియన్ ప్రశ్న ఉంది. సో ఈసారి ఆయన చేస్తే కనుక మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మా రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఫక్తు కాంగ్రెస్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మనం మాట్లాడాలంటే దీని గురించి కొంతమంది ఆశావాహులు ఏం చేస్తారు, ఆల్రెడీ మేము ఇట్లా పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తామని చెప్పేసి డబ్బులు కూడా కొంతమంది జమ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎదురు చూస్తారు సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఖర్చు పెడదాం, ఎప్పుడు సర్పంచ్ చేద్దామని చెప్పేసి చాలా కూడా ఎదురు చూడడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు మీరు ఇంకా చాలా కూడా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. డబ్బులు దాచుకున్న వాళ్ళు, ఏదో మేము సర్పంచ్ కావాలని కోరుకునే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది నాకు తెలిసినంత వరకు అయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలనే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. మీరు అనుకున్నట్టు 80% ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ మాత్రం 0.1% కూడా లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే జనవరి 31 మనకు మార్చి 31 వరకు టైం ఇచ్చింది కాబట్టి. సో మరి వాళ్ళు ఏమంటారు, రైతులు కనుక మీరు ఇచ్చిన రైతు భరోసా రాదంటారు, మహిళలు 2,500 ఇస్తారన్నారు, అవి రాలేదంటారు. ఇంకోటి పింఛన్దారులు ఉన్నారు, వాళ్ళకి 4,000 ఇస్తున్నారు, అవి రాలేదా? సో ఇవన్నీ వచ్చినాక ఇవన్నీ పథకాలన్నీ అమలు అయినాకనే సర్పంచ్ ఎలక్షన్ పోతే గెలిచే అవకాశం అని చెప్పేసి ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇంకా ముందు రోజుల్లో మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే 100% ఈ పథకాలన్నీ అమలు చేసి సో జనాలు కొద్దిగా అంత అరే బాబు మనకు పర్లేదు అనిపిస్తేనే 80% మనకు కాంగ్రెస్ పార్టీ అది సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో గడ్డు కాలం అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాలా మంది కాంగ్రెస్ వ్యక్తులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా చెప్తున్న విషయం. సో ఇది విషయం. సో చూద్దాం మరి ముందు రోజులు ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.